రైట్ సోలంకి ఇవాళ సాయంత్రం 6:30కు మీ పార్టీ హెడ్ క్వార్టర్స్లో మోదీ మాట్లాడబోతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇట్లా మాట్లాడతారు. నాకు తెలిసి ఈ రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ టూర్ తెలంగాణకు వస్తున్నారు. ఏం తెలంగాణ మీద మీ ధీమా అయింది సార్? ఒకటి, తెలంగాణ ఏవైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో అంటే దానికి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలే కాకుండా అసలు తెలంగాణ ఏదైతే ఆత్మగౌరవం కోసం అసలు ఉద్యమం స్టార్ట్ అయింది, ఆత్మగౌరవం కోసం ఏదైతే ఆత్మగౌరవ బావుట ఉందో అది తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడినప్పటి నుంచి మొత్తమే తూట్లు పడ్డా సార్. సరే, అభివృద్ధి, సంక్షేమము, అవినీతి, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి బంధుప్రీతి కావచ్చు, లేకపోతే కుటుంబ పాలన కావచ్చు, అవన్నీ 2014 నుండి 24 వరకు ఒక రకంగా ఉన్నది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏమంటారు దాన్ని సుపరిపాలన కాకుండా దానికి దుష్పరిపాలన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఒక నినాదాన్ని తీసుకొస్తుంది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకతను చెప్పేటువంటి ప్రయత్నం చేశాం సార్. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందనంటే, నిజంగా మీరు కూడా చూసిరు వెంకట్ గారు, తెలంగాణలో ఈ తెలంగాణ ఉద్యమము మనం చేసేటువంటి ఈ మలిదశ ఉద్యమంలో మనం కోరుకున్నటువంటి ఆకాంక్షలు ఏవైనా నెరవేరినాయో చెప్పండి వెంకట్ గారు. మీరు కూడా చాలా దగ్గర నుండి చూసినారు, మీరు ఉద్యమంలో మీ వంతు పాత్ర మీరు పోషించుంటారు కదా. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏవైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో ఆ ఆకాంక్షలకు తూట్లు పడిచినాయి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదండి. రెండేళ్ళు సార్, వచ్చిన రోజు నుండే తూట్లు పడిచారు కదా. వచ్చిన వెంటనే గతంలో ఇచ్చినటువంటి సర్కార్ రైతు బంధుని ఎత్తేసారు కదా. మీరు ఎత్తేసారు కదా. ఏడే ఇచ్చారు చెప్పండి సార్? రావాల్సినవన్నీ ఇచ్చినవన్నీ తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు 2500 మహిళలు ఏడిపోయింది, స్కూటీ ఏడిపోయింది. లోకల్లో కాదు, ఈ రాష్ట్రంలో. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏం ధీమా ఇవ్వబోతున్నారు అనేటువంటి. సో ప్రజలకు నేనేమంటున్నానంటే, మా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటిది అనేటువంటి రేపటి రోజు జరిగేటువంటి బహిరంగ సభలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. వారు ఏం మాట్లాడతారు అనేది చూడాలి. కానీ అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి దుష్పరిపాలన కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరుల దోపిడీ కావచ్చు, అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది కాదండి. ఇక్కడ హామీలు అమలవుతున్నాయి, ఇక్కడ హామీలు కేరళ ముఖ్యమంత్రి గారు హామీలు చెప్పి కేరళలో గెలిచినారు కదా. సరే, కేరళ వాళ్ళ విజయం వచ్చింది కదా సార్. కేరళ ఎన్నికలకు తెలంగాణకు సంబంధం ఉంటుందా సార్? చెప్పండి. ఇదే ముఖ్యమంత్రి కదా, ఇక్కడ నేనేం అంటగట్టలేదే, నేనేం చెప్పలేదే. మీరే అంటారు లక్ష్మణ్ గారు బెంగాల్లో గెలిచిన ఈడ గెలుస్తాం. బెంగాల్లో గెలవడానికి ఇక్కడ గెలవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి సార్. అక్కడ ఉండేటువంటి వేరే ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం వేరే ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు వేరే ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు వేరే ఉంటాయి, ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు వేరే ఉంటాయి. సో వెస్ట్ బెంగాల్ కి అది మాకు 100% స్ఫూర్తిగా నిలుస్తుంది. సోలంకి శ్రీనివాస్ గారితో సహా వాళ్ళ బీజేపీ నాయకత్వం కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ మేమే ఇక్కడ తెలంగాణలో మేమే. ఏం చెప్తారు మీరు సార్? ఇంకో మాట రామ్మోహన్, ప్లీజ్ వెస్ట్ బెంగాల్లో గెలవకున్నా కూడా తెలంగాణలో మేమే గెలిచేవాళ్ళం సార్. 100%. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కార్యక్రమం జన ఆక్రోష్ సభ కాదు జనాగ్రహ సభ వాళ్ళు తీసేసినారు. మళ్ళీ జనాగ్రహ సభ పేరుతే పార్టీ హైకమాండ్ ఆగ్రహం ఏంది, ఇదేంటంటే మళ్ళీ అదే జనాగ్రహం అంటే వాళ్ళు మళ్ళీ బీజేపీ మీదకి ఏడంటుకుంటుందో అని చెప్పి తీసేసిండ్రు. ఎందుకంటే జనాలు ఉప్పు ప్యాకెట్ కాడికించి 10 రూపాయలు ఉన్నది 24 రూపాయలు ఎట్లయింది, లేకపోతే పెట్రోల్ 60 రూపాయలు ఉన్నది 110 రూపాయలు ఎట్లయింది, లేకపోతే ఏది గ్యాస్ సిలిండర్ 410 రూపాయలు ఉన్నది ఈరోజు 1200 రూపాయలు ఎట్లయింది అనేది జనాలు అడుగుతారు కదా. జనాలేమంత తెలివి తక్కువలు కాదు కదా. ఇక మేనిఫెస్టో గురించి వచ్చి కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని అంటే 2019 మేనిఫెస్టో పేజ్ నెంబర్ 13 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులకి మేము ఏది పెన్షన్లు ఇస్తామనే కాడికించి మొదలు పెట్టుకుంటే మొన్న మేనిఫెస్టో 2024 మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామన్న దాకా చర్చకు మేము కూడా పెడతాం కదా. నీ మేనిఫెస్టో చూద్దాం, నా మేనిఫెస్టో చూద్దాం, ఏడు దాకా తెద్దామో చూద్దామని మాట్లాడతాం కదా. సో అది జనాలలో ఎవరి మీద ఆగ్రహం వస్తుంది అనేటటువంటి ముందే వాళ్ళకు ఉంటున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. అయితే దక్షిణ భారతదేశంలో నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు మొత్తం సార్ 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉంటున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 2 గెలిచినట్టు. ఒకవేళ వెస్ట్ బెంగాల్ పెట్టుకున్నా అండ్ అస్సాం పెట్టుకున్నా, ఈ 2 మాత్రమే. తర్వాత మీకు పుదుచ్చేరి అయితే డైరెక్ట్ బీజేపీ గెలిచింది ఏం లేదు, గుండుసునానే ఆడ. తర్వాత కేరళనైతే మేమే గెలిచిన కాంగ్రెస్. 2 బీజేపీ గెలిస్తే 1 కాంగ్రెస్ గెలిచింది.
ఒకటి ఏది బీజేపీ అలయన్స్లో ఉంటున్నటువంటిది గెలిచింది. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది మాతో అలయన్స్ పోబోతున్నటువంటి పార్టీ గెలిచింది. ఇక్కడ పెద్ద చర్చ ఏముంది? మీరు నాకు చెప్పండి, నువ్వు దక్షిణ భారతదేశంలో నువ్వేదో గెలిచిపోయినట్టు, పక్క రాష్ట్రంలో ప్రభావం పడుతున్నట్టు నీదేముంటుంది ఈ ఎఫెక్ట్? వెస్ట్ బెంగాల్లో గెలిస్తే తెలంగాణకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందండి? అదే మరి కేరళలో గెలిస్తే మళ్ళీ మేమే ఉంటాం అనేదన్నా మాకన్నా ఉంటుంది. కానీ దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాల ప్రభావము, ప్రజల యొక్క అభిప్రాయం అనేటటువంటి తీసుకుంటావా? ఎడనో అక్కడ ఏది నార్త్లో ఉంటున్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ముడిపెట్టి మాట్లాడతావా? సో ప్రధానమంత్రి గారికి ఈరోజు ఒకటి ఏంటిది అని అంటే, ఇక్కడ ఇనాగరేషన్ ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ మీద వస్తున్నందుకు తర్వాత ఒక పొలిటికల్ సభ పెట్టుకుందామని చెప్పి దాంట్లో కూడా 10 సార్లు మార్పులు చేర్పులు చేసి క్యాడర్ని ఏదో బరిగబట్టుకొని కొట్టినంత పని చేసి ఏం దురుకులాడతలేరు, ఎవడొస్తలేడు అని అంటే కుదరదు, మీరు ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి చేసుకునేటటువంటి పరిస్థితి. నేను మళ్ళీ కూడా V6 మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్తా ఉన్నా, అన్ని రాష్ట్రాల నాయకులు ఎట్టుంటారో మాకు తెలియదు సార్. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంచనా వేయడం నరేంద్ర మోడీ గారి వల్ల కూడా కాదు. అవునా? నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే దేశమంతా రాజకీయాలు ఒకటి నడుస్తున్నప్పుడు కూడా తెలంగాణను ముందుకు ఎట్లా తీసుకొని వచ్చినామో మనకు తెలుసు. ఎందుకంటే ఆయనతోటి గోకుట ఆయన ఏమేమి తగలబెడతాడో తెలియదు. సౌత్ ఎంట్రీ అనేది బీజేపీ కళ, కానీ ఇవాళ రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ ఒంటరిగా, తెలంగాణ చూడండి, కర్ణాటక చూడండి, ఇంకో రాష్ట్రం ఆడింది కేరళ. సౌత్ ఎంట్రీ వాళ్ళకే ఉంది కదా, ఏం రాలేదు. అక్కడ కూడా ఏదో సరే వచ్చింది సార్, నేనేం దాన్ని విమర్శించట్లేదు, తప్పు పట్టట్లేదు. కానీ సౌత్లో మా ఎంట్రీ లేదనేటువంటిదే తప్పు సార్. గతంలో మేము కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాము. తర్వాత రేపు జరిగేటువంటి ఎన్నికల్లో 100% చెప్తున్నా, రాసి పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో. తెలంగాణలో ఎట్లా ఏర్పడుతుంది సార్? తెలంగాణలో 100% ఏర్పడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండాలి. నేనేదో కాన్ఫిడెన్స్ కోసం చెప్పట్లేదు వెంకట్ గారు, ఏదో పార్టీ ప్రతినిధిని కదా కాబట్టి ఏదో చెప్పాలి కదా, నా పార్టీని సమర్థించుకోవాలి కాబట్టి చెప్పట్లేదు. సరే, అది మీ నమ్మకం, నేనేం తప్పలేదు సార్. ఆశ లేకపోతే మనిషి బతకాడు సార్. మీ ఆశ మీకుంది, మీ పోరాటం మీరు చేయాలి. నా ఆశ నాకుంది, నా పోరాటం నేను చేస్తా. అంతిమంగా ప్రజలు ఎవరికి తీర్పు ఇస్తారు, ఎవరికి అనుకూలంగా ఇస్తారు అనేటువంటి తర్వాత సంగతి. కానీ నాకైతే నమ్మకం ఉండాలి కదా, నాకైతే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, నాకైతే ఒక ఆశ ఉండాలి కదా. ఈవెన్ ఈ నా ఆశతో పాటుగా ప్రజలకు కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందనేటువంటి ప్రజలు మీరు వెళ్ళండి వెంకట్ గారు, మీ ఛానల్ని పంపించండి చూద్దాం. కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. ఒకటే అయ్యి ఉంటే ఒక రామ్మోహన్ గారు చెప్పిన దాంట్లో కొంతవరకు నేను ఏకీభవిస్తా. రేవంత్ రెడ్డి గారిని అంచనా వేసాడు అనేటువంటి మాట మాట్లాడారు కదా, ఆ మాత్రం ఆయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం బట్ట కడుతుంది ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ. లేదంటే చీలికలు పేలికలు అయిపోయాలు, ఎవరెవరు ఏ గ్రూపులు పెట్టుకునేటోళ్ళు, ఒకరు వైస్రాయ్ హోటల్లో పెడుతుండే, ఒకరు లెమన్ ట్రీ హోటల్లో పెడుతుండే, ఒకరు ఎలా నేనేమంటున్నా, ఒక ప్రభుత్వాన్ని చేస్తా ఉంటున్నాను. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతుంది అనేటువంటిది ఎక్కడ కూడా అనుమానం లేదు. మీరన్నట్టుగానే సౌత్ విషయానికే వస్తే, రామ్మోహన్ గారు ముందే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా తమిళనాడులో మాతో కలవబోయే పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు. కానీ మీతో కలిసిన పార్టీ పుట్టి మునిగిపోయింది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు డిఎంకే మీతోటే కలిసి పోటీ చేసింది, మీరేం ఒంటరిగా పోటీ చేయలేదు, లేకపోతే ఇంకో పార్టీతో ఎవరితో చేసుకోలేదు. డిఎంకేని పుట్టి ముంచేసి ఈ రోజు పైకి తేలుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలను కబలించిన పార్టీ బీజేపీ అంటాడు. ఇప్పుడు మహారాష్ట్ర రాలేదు కదా, నేను రాలేదు సరే, నువ్వు పోయినావు కదా, పుట్టి ముంచింది కదా, అది పక్కన పెడితే ఆయన ఎవరితోటి పోతాడో తెలియకంటే ముందే మాతోటే వస్తాడు అనేటువంటి ముందే ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు చెప్పండి? ఎట్లా చెప్తారు? ఆయనకు అవసరం పడుతుందో లేదో, ఆయన మీతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యత మెయింటైన్ చేయాలని బీజేపీతోటే గెలుస్తాడేమో, ఎవరికి తెలుస్తుంది సార్? ఇప్పుడు ఛాయిస్ మన చేతిలో లేదు వెంకట్ గారు, ఛాయిస్ విజయ్ చేతిలో ఉంది. నాతోటే వస్తాడని నేను చెప్పలేను, కాంగ్రెస్ తోటి వస్తాడనేటువంటిది కూడా చెప్పలేము. ఛాయిస్ ఆయన బంతి ఆయన కోర్టులో ఉంది, ఎటువైపు పోతాడు అనేది మనం చెప్పలేము. నిజంగా కాంగ్రెస్ పార్టీ వైపే పోతాడా అనేటువంటిది కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ గెలిచే 4 సీట్లు ఏదో గెలుస్తారని అన్నారు, బీజేపీ 2 సీట్లు లీడింగ్ ఉందంటున్నారు. సో అతను 2 సీట్లు ఉన్నటువైపు అంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో నేను సఖ్యతగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ పార్ట్నర్ అయితే నాకు అదనంగా ఇంకేమైనా, ఎందుకంటే మీరే చెప్పారు పార్టీ పెట్టినటువంటి 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిండని, మరి దాన్ని నిలుపుకోవాలి కదా. నిలుపుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటే నేను ఎదుగుతా అనేటువంటి ఆలోచన కూడా ఉండవచ్చు, చేస్తాడు కావచ్చు నేను అనుకుంటున్నా. ఎందుకంటే పోని మేమేదో అతన్ని రాత్రికి రాత్రి మీరు అన్నట్టు ఆ అవకాశం కూడా లేదు కదా. మాకు వస్తున్నాయో 2 సీట్లు అంటారు మీరే,
మీరే 2 సీట్లు లేదు వచ్చేటటువంటి సోలంకి మీరు ఫలితాలకు ముందే అమిత్ షా, మోడీ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సోలంకి ఏం చెప్తున్నారు? తమిళనాడులో కూడా మా ప్రభుత్వం వస్తుంది. ఎట్లకెళ్ళి వస్తుంది? నాకు పెద్ద ఆశ్చర్యం అనిపింది. ఎందుకు ఎట్లకెళ్ళరా సార్? ప్రజలు ఆశీర్వదించుంటే వచ్చేటువంటి వాళ్ళు ఆశీర్వదిస్తారనేటువంటి ఆశ ఉన్నది. ఆశీర్వదించాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, మేము ఒక మేనిఫెస్టోని పెట్టినాం, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఎవరైనా అంతే కదా సార్, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో రేపు ఎన్నికలు అవుతాయి సార్, కాంగ్రెస్ పార్టీ మేమే అధికారంలోకి వస్తామని ప్రచారం చేయదా? చెప్పండి, చేయదా? ఎట్లా చేస్తారు? నువ్వు ఎట్లా ఫలితాలు చేస్తావు? ముగిసిన తర్వాత కూడా అన్నారండి, ఫలితాలు అయిపోయినాయి ఆ తర్వాత కూడా అన్నారు మీరు. సారీ, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా. రైట్ సామా, టీఎంసీకి సంబంధించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఇందాక కూడా ఒక వీడియో పెట్టింది ఆమె. ఇప్పటికి అయినే మొత్తం కలిపితే కూడా 3 రౌండ్లే, ఇంకా చాలా జరగాల్సినటువంటిది ఉంది. ఇప్పుడే తొందరపడి ఏమి క్లెయిమ్ చేసుకోవద్దని. సరే, ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు, మనం కాదని అన్నాం. బీజేపీ ముందే సెలబ్రేట్ చేస్తుందా లేకపోతే ఒక్కొక్క రౌండ్కి మారుతుంది అనేటట్టు. కానీ సువేంద్ర అధికారి పొద్దున మాటలు విన్న తర్వాత మాత్రం బీజేపీ ధరల గురించి కానీ లేకపోతే ఉద్యోగం గురించి కానీ లేకపోతే రక్షణ గురించి కానీ మాట్లాడినటువంటిది లేదు. హిందువులని ముస్లింలని మేము పోలరైజ్ చేసి మేము మాట్లాడినాం అంటే నేను ఒకటే అంటున్నా వెంకట్ గారు, గతంలో కూడా ఇట్లాంటి నినాదంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఏదైతే ఉందో అక్కడ కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయో ఒక రాష్ట్రం పేరు చెప్పాలి సోలంకి గారు. కొత్తగా చొరబాటు పడ్డటువంటి వాళ్ళని వెనక్కి పంపించినటువంటి చరిత్ర బీజేపీకి ఇటు ఉందన్న ఏదైనా ఒక రాష్ట్రం పేరు చెప్పాలి. అవి లేవు, ఇవి లేవు, అతి లేదు, గతి లేదు లెక్కుంది మీ పరిస్థితి. ఈరోజు ఎట్లయిపోయిందంటే ప్రధానమంత్రి కాలుకి బల్పం కట్టుకొని ఒక రాష్ట్ర ఎన్నికలను గెలిపించుకోకపోతే రానున్నటువంటి కాలంలో ఆయన పుట్టే మునుగుతుంది అనేటటువంటి ధోరణితోటి బీజేపీ ముందుకు పోతా ఉంది. ఇదంతా మేకపోతు గాంభీర్యంతో ఇక మేమే అన్నంత మాత్రం మీరని ఎట్లయితారు? నిజంగా ప్రజలు హర్షించేటట్టు 1100 ఉన్న సిలిండర్ని 400 చేస్తే హర్షిస్తారు. 400 ఉన్న సిలిండర్ని 1100 చేసి అదే 2200 2300 ఉన్న సిలిండర్ని 3500 చేస్తా అంటే హర్షించుడు ఏముండదు, బరగపట్టుకుని ఉరికిపిచ్చుడు ఉంటుంది. మీరు ఏదో ఊహించుకుంటారు. ఇవన్నీ కూడా మీరు చేసే పనులని చైతన్యం చేసుకుంటే నష్టమైంది లాభమైంది చెప్పడానికి మేము కూడా ఉన్నాం కదా. రైట్ సార్, ఒకటి సిలిండరు మన్మోహన్ సింగ్ గారు ప్రధాని దిగిపోయేటప్పుడు కూడా 1100 రూపాయలు ఉంది సార్. 1100 రూపాయలు 1100 రూపాయలు ఉంది. నేను ఊరికే మనం ఏదో అబద్ధాలు చెప్పి ఒకటికి రెండు సార్లు అబద్ధాలు చెప్పడం ద్వారా నిజం కాదు. నెంబర్ 1. రెండోది, ఎంతమంది వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్. There is a lot of difference between illegal immigrants and infiltrators. అంటే దేశ భద్రత బాలేదు. సో ఒకటే నిమిషంలో చెప్తా. రామ్మోహన్ ఇందాక కూడా ఒకటే మాట చెప్పాడు సార్. మార్చి 31, 2026లో కలకత్తా హైకోర్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది సార్. మమతా బెనర్జీ ప్రభుత్వం కలకత్తా హైకోర్టు, ఐఎమ్ కోటింగ్ కలకత్తా హైకోర్టు, కలకత్తా హైకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు ల్యాండ్ అలొకేషన్ చేయకపోవడం ద్వారా దేశ భద్రతకు తూట్లు పడుతున్నావు. నువ్వు ఇమ్మీడియట్ గా ఏప్రిల్ 31 తారీఖు లోపు వాళ్ళకి కావాల్సినటువంటి రాజ్యాంగంలో నేను డేట్ తో సహా చెప్తున్నా. ఒకవేళ చెప్పండి చివరగా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాఠాన్ని? ఒకటి మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటిది ఏంటిదనంటే బీజేపీ చేస్తున్నటువంటి ఒక స్ట్రాంగ్ నరేటివ్ను ఏదైతే పర్సెప్షన్ బిల్డింగ్ చేస్తూ ఉందో దానికి మాత్రం ఒక కౌంటర్ నరేటివ్ సిస్టమ్ అనేటట్టు ఆ ఈకో సిస్టమ్ని మేము తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా. సరే, బీజేపీ చేస్తున్నటువంటి అకృత్యాలు, పెరుగుతున్నటువంటి ధరలు, యుద్ధ సాకులు, తర్వాత ప్రజల్ని వంచిస్తున్నటువంటి తీరు, ప్రజల మధ్యలో విద్వేషాలు రగిల్చేటటువంటి పాలన, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేసుకుంటూ పోతే మళ్ళసారికి లోక్సభ ఎన్నికలలో బీజేపీని ఉప్పు పాత్ర వేసేటటువంటి పరిస్థితి మెండుగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర స్థాయికి సమస్యల్లో మునిగిన తర్వాత నువ్వు చెప్పేటటువంటి హిందూ అనో ముస్లిం అనో లేకపోతే వాడు వచ్చిండనో వీడు పోతుండనో ఇవన్నీ ఎక్కువ. ఎందుకంటే కడుపులో ఆకలివాడు మొదలవుతుంది, పిల్లల ఆకలి కనిపిస్తూ ఉంటుంది, వాస్తవాలకి చేరువవుతూ ఉంటారు ప్రజలు. ఆ వాస్తవాలకి చేరువయ్యేటటువంటి చైతన్యం మేము ఇప్పటి నుంచే ఇంకొంచెం అగ్రెసివ్గా జనాలకు పోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతేకాదు, భవిష్యత్తు చాలా దూరం ఉంటున్నటువంటి జెన్జీ ఎవరైతే ఈరోజు టీవీకే లాంటి పార్టీలు లేకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క గెలుపుకి కారణమైనటువంటి వాళ్ళని ఇంకా కొంచెం కూడా మనం చేరువగా పోనీకి మేము బ్రిడ్జెస్ని కట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ నరేటివ్ ఒకటే. ఆయన ఈరోజు సువేంద్ర అధికారి చెప్పినట్టుగా హిందూ ముస్లిం అనేటటువంటి నానుడు తప్ప ఈ కొత్త జనరేషన్కి టెక్నాలజీతో పెరిగినటువంటి అసలు కులాలు మతాలు దేనికోసం సార్?
కలిసి బతకాలి, తర్వాత కలివిడిగా సో బతకాలి, జనజీవనం తర్వాత కాసుంది. అభివృద్ధితో మనం ముందుకు పోవాలనేటటువంటిదే ఉండాలి తప్ప టెక్నాలజీకి ఏం కులం లేదే, టెక్నాలజీకి ఏం మతం లేదే. ఇంకెన్ని రోజులు ఈ విధ్వంసంతో తీసుకొని పోతారు? ఎందుకో ఒక చైనా లెక్కనో జపాన్ లెక్కనో కొత్త తరాన్ని టెక్నాలజీ దిశగా తీసుకొని పోయి మన యొక్క భారతదేశం యొక్క అత్యాధునిక సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వారి యొక్క రిసోర్సెస్ని వాడుకోవట్లేదు. చర్చ దీని మీదకి వచ్చింది అనుకోండి, టీవీకేకి ఇచ్చినటువంటి ఫలితాలే రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇస్తారు ఖచ్చితంగా. రైట్ సోలంకి సార్ ఒకటి కాన్ఫిడెంట్లో ఉన్నాడు అంటే బీజేపీ మూస రాజకీయాలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలు, ఇక్కడ యుద్ధం జరుగుతున్న టైంలో జరిగిన ఎన్నికలు ఇవి. అవును సార్, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికలు ఎట్లా జరిగినాయి అనే దాని గురించే సువేంద్ర అధికారి గారు మాట్లాడారు. అంటే అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకున్నది, భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్. సార్ 30% ఉన్నటువంటి ముస్లింలకు ఒక పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు 70% ఉన్నటువంటి హిందువులకు నేను ప్రాతినిధ్యం వహిస్తే నీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది చెప్పండి నాకు. రెండవది సార్ ప్లీజ్, రెండవది మీరు అంటారు కదా హిందూ ముస్లిం అని. సార్ గతంలో ఇక్కడే మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగింది సార్. రేవంత్ రెడ్డి గారు ఎంత నిర్భయంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగారు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు. అది మతతత్వం కాదు, అది మీరు చేసినటువంటి మత రాజకీయాలు కాదు. ప్రియాంక గాంధీ గారు అదే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో మేదినీపూర్ జిల్లాలో 24 పరగణాల్లో లేకపోతే బీర్భూమ్ జిల్లా లాంటి జిల్లాలో వెస్ట్ బెంగాల్లో దారుణాలు జరిగి మహిళలు ఆకృత్యాలకు అవుతూ ఉంటే, ఆర్జీకర్ లాంటి హాస్పిటల్లో మహిళ ఒక డాక్టర్ మీద ఆకృత్యాలు జరిగితే మాట్లాడినటువంటి ప్రియాంక గాంధీ జై పాలస్తీన్ అని బ్యాగ్ జై పాలస్తీన్ అని చెప్పేసి పెట్టుకొని పోతే అదే మత రాజకీయం కాదు. నేను 70% మంది ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో హిందువులకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీగా నేను ముందరికి వస్తే మాత్రం మీకు మత రాజకీయాలు కనిపించినాయి. ఇది ఏ రకంగా మీరు చెప్తే వర్షంతో ఓకే, కానీ ఇందులోకి మీ మాత్రమే పేటెంట్, నేను మాత్రమే పేమెంట్ కాదు పేటెంట్ కానీ నేను పేటెంట్ వహిస్తా ఉన్నా సార్. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హింస మీద ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడిండో ఒక్క బయట చూపించండి సార్ ప్లీజ్, ఒక్క బయట చూపించండి చూద్దాం, ఒక్క బయట. అదే బీజేపీ ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ చిన్న సంఘటన జరగవద్దు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ చిన్న సంఘటన ఇమ్మీడియట్ గా గద్దలు లెక్క వాలిపోతారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ముఖ్యంగా దక్షిణాదిన ప్రధానంగా తెలంగాణ రాజకీయాలు భావి రోజులు ఎట్లా ఉంటాయో చూద్దాం.